ప్రస్తుతం మనం ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాం. 5 ఏళ్ల క్రితం ఈ కుటుంబం తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడింది. సివిల్ కాంట్రాక్టర్గా ఉంటున్న తను ఈ మధ్య కాలంలోనే సినిమా ఇండస్ట్రీకి తన కొడుకుని పరిచయం చేశారు. ప్రొడ్యూసర్గా మారారు. అయితే రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన తర్వాత వారి మనోగతాన్ని మనం తెలుసుకుందాం. చాలా బాధాకరంగా ఉంది మేడం. అది చెప్పేదానికి అవటం లేదు. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు మా పరిస్థితి ఏందో కూడా మాకు అర్థం కావట్లేదు. పిల్లలు చదువుకుంటున్నారు, అలా డబ్బులంతా ఎత్తుకొచ్చి హైదరాబాద్లో పెట్టేసాము. ఇప్పుడు మేము ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా 50% రావడం లేదు. ఒకవేళ మేము అమ్మాలంటే కూడా 50% అమ్ముతాము కూడా తెలియటం లేదు. ఇంకా రేపు జరగబోయే పరిణామాల వల్ల, దౌర్జన్యం వల్ల ఎలా జరుగుతుందో చెప్పడం పరిస్థితి. కోస్తా రాయలసీమ అక్కడ బంధుకు పిలిపించారు వాళ్ళు. అక్కడ జరుగుతుంది దీని గురించి. ఇక్కడ తెలంగాణ వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. మధ్యలో ఉండే రాజకీయ నాయకులు మాకు ఎప్పుడు కూడా ఒక సమైక్యాంధ్రగా అందరూ ఆంధ్రప్రదేశ్గా ఉండాలనేది మా కోరిక. అందరి కోరిక అది. యాక్చువల్గా తెలంగాణలో హైదరాబాద్లో కొన్ని చోట్ల పండగ చేసుకోవాలి, కానీ చుట్టుపక్కల పల్లెటూరులో ఎప్పుడు పండగ చేసుకోలేదు. ఈరోజు తెలంగాణ ఉండేది హైదరాబాద్లో, ఏ వైజాగ్లోనో లేకపోతే వేరేది ఇక్కడ ఏం లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక హైదరాబాద్ తప్పితే చుట్టుపక్కల ఎక్కడ ఏ జిల్లాలు కానీ, ఒక వైజాగ్ తప్పితే ఎక్కడ కానీ అంత పెద్ద సిటీ రాలేదు. ఒక మన రాజస్థాన్ నుంచి సేడులు వచ్చున్నారు, లేదంటే తమిళ నుంచి ఇంకోరు, లేదంటే ఎవరెవరు చుట్టుపక్కల రాష్ట్రాలంతా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు మటుకు ఉండమంటున్నారు. మన రాష్ట్రం నుంచి మనల్నే పంపించేస్తున్నారు. ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉండే వాళ్ళు ఇడిపోయేటప్పుడు కూడా ఒక పెద్ద మనిషిని పెట్టుకొని నీకెంత ఇద్దరు ఓకేనా, బాగుంటారా, వెరీ గుడ్ అనుకున్నప్పుడే వాళ్ళు పంచుతారు. అలా కాకుండా ఏం లేకుండా మీరు వెళ్ళిపోండి, మేము ఉంటాము, రేపు తక్షణం వెళ్ళిపోండి. మనం చెప్పారు కేసీఆర్ గారు, ఇంకా గవర్నమెంట్ పనిచేసే వర్కర్లు అయితేనే ఎవరైతే మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు వెళ్ళిపోయి ఎక్కడ పోవాలి? ఇప్పుడు క్యాపిటల్ సిటీ లేదు, అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేసిన తర్వాత వెళ్ళిపోమని అది వేరే కథ. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి? కోస్తా రాయలసీమ వాళ్ళు కూడా వాళ్ళందరూ కలుసుకొని మన ఉద్యమం చేయాలి. కానీ వాళ్ళు కొట్లాడుకొని ఆస్తులు ధ్వంసం చేసుకొని, మన ఆస్తులు మనం ధ్వంసం చేసుకొని అది చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకే రక్షణ లేదు మేడం. ఒక నార్మల్ మాలాంటి వాళ్ళకి రక్షణ ఉంటుంది. ఇప్పుడు ఆస్తులంతా అమ్మాలంటే ఎవరు తీసుకుంటారు? వాళ్ళే తీసుకోవాలా. మేము ఆ రోజు ₹1 కోటి పెట్టిన బిల్డింగ్ ఇప్పుడు 30 లక్షలకు నడవటం లేదు. అన్నీ అమ్ముకొని అక్కడి నుంచి ఇక్కడ స్థిరపడాలని వచ్చిన తమకి ఇప్పుడు బస్ స్టాండ్ తప్ప వేరే గతి ఏం లేదని చెప్పి వీళ్ళు చాలా బాధపడుతున్నారు. ప్రస్తుతం మనం అమీర్పేటలో లక్ష్మి గారి ఇంట్లో ఉన్నాం. 10 ఏళ్ల క్రితం ఈ కుటుంబం గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడింది. పిల్లా పాపలు కూడా ఇక్కడే చదువుకున్నారు. అదేవిధంగా తన కొడుకు కూడా ఇక్కడే అమీర్పేటలో జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న బలంగా రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన తర్వాత ఆ కుటుంబం ఏ విధంగా ఫీల్ అవుతుంది, ఒక సెటిలర్గా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అంటే ఇది చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఈ ప్రకటన చేస్తారని నేను అసలు అనుకోలేదు. కాకపోతే మంచిగా తీర్మానం చేస్తారని నేను అనుకుంటున్నానండి. పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇక్కడ జరిగినాయి. తర్వాత వాళ్ళ జాబ్స్ రీత్యా కూడా మళ్ళీ మేము వేరే చోటుకి వెళ్తే ఇంత ఆపర్చునిటీస్ ఉండవు. మళ్ళీ రావాలంటే చాలా నాళ్ళు పడుతుంది. ఈలోపు మా పిల్లలు కూడా అందరూ సెటిల్ అవుదామని మేము ఇక్కడ నిర్ణయించుకున్నాం అనమాట. ఇది ఉమ్మడి రాజధానిగా ఇచ్చేయాలండి ఫస్ట్. అది ఇస్తే ఈ గొడవలు ఏమి ఉండవు, అంతా బాగానే ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి వాళ్ళ జిల్లాలు వాళ్ళకి ఇచ్చేయచ్చు. తల్లికి 2 బిడ్డలు ఎలాగో అలాగే తెలంగాణ ఆంధ్ర ఇన్నాళ్ళు పక్కనే ఉన్నాయి, జరిగినాయి. ఇప్పుడు సడన్గా మనకి ఆంధ్ర వాళ్ళని ఇలా వెళ్ళిపోవడం అని చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉంది. నాకు అలా ఉమ్మడి రాజధానిగా ఉండడం అనేది నాకు ఇష్టంగా ఉందండి. మేము 10 ఏళ్ళ క్రితం ఇక్కడికి వచ్చాము. ఇక్కడే చదువుకొని ఇక్కడే పెరిగి ఇక్కడ రేపు ఎక్కడైనా మ్యాచ్ చేసుకోవాలన్న సాఫ్ట్వేర్స్ కానీ ఎక్కడైనా అందరూ ఇక్కడే ఉంటున్నారు. సాఫ్ట్వేర్స్ కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా సెటిల్ అయ్యారు. చదువు పరంగా, అదేవిధంగా ఉద్యోగాల పరంగా అన్ని రకాలుగా ఇక్కడే సెటిల్ అయ్యాం కాబట్టి ఇక ముందు కూడా ఒకవేళ ఉమ్మడి రాజధానిగా ఉంటే తమ సెటిలర్కి కొంతవరకు న్యాయం జరుగుతుందని ఈ కుటుంబం భావిస్తుంది. గుంటూరుకు చెందిన కృష్ణవేణి గారి కుటుంబం 10 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడింది. అంతకుముందు కూడా తనకి ఈ హైదరాబాద్తో చాలా దగ్గరి అనుబంధం ఉంది. పిల్లలందరూ కూడా ఇక్కడే చదువుకోవడంతో పాటు ఉద్యోగాల పరంగా కూడా అందరూ ఇక్కడే స్థిరపడ్డారు. తను గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయురాలుగా రిటైర్ అయ్యి ఇక్కడే తన జీవితాన్ని గడుపుతున్నారు. అయితే రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన తర్వాత తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు తన మాటల్లోనే తెలుసుకుందాం. విభజన అసలు ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమని అనిపిస్తుంది. ఈ విభజన ఎందుకు చేశారు అనేది మరి ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులకి వాళ్ళ స్వార్థానికి ఇది చేసిందే కానీ ప్రజల యొక్క ప్రయోజనాలకి చేసింది మట్టుకి కాదండి. ఇది ఉన్నత వర్గాలకు మాత్రమే ఉపయోగపడుతుంది కానీ మధ్యతరగతి బిలో యావరేజ్ వాళ్ళకి ఈ విభజన దేనికి పనికిరాదు. అసలు విభజన ఏ బడుగు వర్గాలకి ఉపయోగపడదు.
ఉపయోగపడకపోను వాళ్ళ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోతుంది. అందరూ కూడా రాజధాని అని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి కాస్తో కోస్తో ఉన్నది అమ్ముకొని కూడా మరి ఈ పట్టణం హైదరాబాద్ పట్టణము 30 ఆవిడల పట్టణం 30 ఆవిడల పట్టణం అంటారు. మరి దీన్ని ఇంచుమించు ఇవాళ డబుల్ త్రిబుల్గా పెంచేసేసారు. 4 వైపులా పెరిగింది. నేను చదువుకున్నది ఇక్కడ రోజరీ కాన్వెంట్ అండి. వనితా మహావిద్యాలయంలో డిగ్రీ చేశాను. తర్వాత నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్లో డిఎస్ఓగా డిస్ట్రిక్ట్ సేవింగ్స్ ఆఫీసర్గా చేస్తూ గుంటూరు ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ నేను బీఈడీ చేశాను. అక్కడ మ్యారేజ్ సెటిల్ అయితే అక్కడే నేను ఉండిపోయాను. మిగిలిన మా బ్రదర్స్ కానీ మా అమ్మ మా నాన్న అందరూ ఇక్కడ వాళ్ళే. మా నాన్నగారికి మా అమ్మగారికి 80 ఏళ్ళు ఉన్నాయి. హైదరాబాద్ లోకల్ నాది. నేను ఎట్లా అసలు లోకల్ కాబట్టే కదా నన్ను మరి గుంటూరులో జాబ్ చేసేదాన్ని. నేను యాజ్ ఏ ఒక బీఎస్సీ బీఈడీ టీచరు, స్కూల్ అసిస్టెంట్ టీచర్ని 2007లో నువ్వు నాన్ లోకల్ అని గుంటూరు నుంచి నన్ను ఇక్కడికి పంపిస్తే నేను శ్యామలానగర్ బిల్డింగ్ అక్కడ స్కూల్లో యూపీ స్కూల్ నుంచి రిటైర్ అయ్యాను. 2010లో రిటైర్ అయ్యాను. నేను నాన్ లోకల్ కాదు, ఇక్కడ లోకల్ దాన్ని. నేను ఇక్కడ బాంబే వాళ్ళు ఉన్న, రాజస్థాన్ వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు. ఇది మొదటి నుంచి నేను చిన్నపిల్లప్పటి నుంచి కూడాను హైదరాబాదు ఏ గ్రామానికి, ఏ జిల్లాకి, ఏ రాష్ట్రానికి చెందింది కాదండి. ఇది మేము పల్లెటూరుకి వెళ్ళినా కూడా మేము పట్టణం వెళుతున్నామనే ఏదో గొప్పగా చెప్పుకునేవాళ్ళం అనమాట. గాజులకు వెళ్ళినా దేనికి వెళ్ళినా చార్మినార్కి వెళితే పట్టణం వెళ్ళి వచ్చామని అనుకునేవాళ్ళము. ఇలాంటి మాకు ఈ రాష్ట్రంతో, ఈ రాజధానితో ఉన్న అవినాభావ సంబంధాన్ని ఇవాళ ఏదో కొత్తగా వచ్చి నాయకులు మీరు వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళతారండి? ఇంట్లో కన్నబిడ్డను కనుక బయటికి వెళ్ళమంటే ఎంత బాధపడతారో. ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు మీరు ఆంధ్ర, మేము తెలంగాణ, ఇది మాది అనేది ఇక్కడ ఎవరిది సొత్తు కాదండి. నలుగురు కలిసి ఒక కుటుంబాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటారో ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని జిల్లాల వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు 90% ఇక్కడ డెవలప్ చేశారండి. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ ఎంతమంది వాళ్ళ బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్లో లేరు? ప్రతివాడు బ్రతుకు తెరువు ఎక్కడ వీలుగా ఉంటుందో అక్కడికి వెళ్ళి బ్రతుకుతాడు. ఇవాళ గుజరాత్, బాంబే, రాజస్థాన్ ఎంతమంది లేరు మన తెలుగు వాళ్ళు? ఇవాళ ఒకే భాష మాట్లాడే వాళ్ళని మనం మీరెళ్ళిపోండి అనేది అది అసలు సమంజసమేనా? తన కుటుంబమే కాకుండా సీమాంధ్రలో నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పి కృష్ణవేణి గారు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ విశ్వనాథ్తో సోనిక, ఐ న్యూస్, హైదరాబాద్.